పండితుడి వినయం. ఒకానొకప్పుడు సీతాపురం అనే గ్రామంలో మాధవయ్య అనే భూస్వామికి మంగళుడనే కొడుకుండేవాడు. మంగళుడికి రాని విద్య లేదు. ముఖ్యంగా వాడు సహజ పండితుడు. అందువల్ల వాడికి తండ్రి చేస్తున్న వ్యవసాయం, వడ్డీ వ్యాపారం పట్ల ఏమాత్రమూ ఆసక్తి లేదు. మంగళుడికి చెప్పలేనంత అహంకారం. తన ఇంటి పాలేళ్లని, తన ఇంటికి అప్పుకొచ్చిన పేద రైతులని, సీతాపురంలో చదువురాని వాళ్లని ఏదో వంకర పలకరించి చిన్నబుచ్చి ఎద్దేవా చేస్తూ ఉండేవాడు. మాధవయ్య ఎన్నో మార్లు ఇది తగదని మంగళుడికి చెప్పాడు. అందరితోనూ శత్రుత్వం తెచ్చుకుంటే ఊళ్ళో బ్రతకటం కష్టమవుతుందని నచ్చ చెప్పాలని చూశాడు. దీనికి మంగళుడు ఇలా సమాధానం చెప్పాడు. పండితుడైన వాడికి తన పాండిత్యం ప్రదర్శించుకోవాలని ఉంటుంది. ఆకాశంలో వెలిగే సూర్యభగవానుడిలా పండితుడైన వాడు కూడా మహా తేజస్వి. సామాన్యుడు ఎండవేడిమికి తట్టుకోలేడని సూర్యుడు తన ప్రతాపాన్ని చూపడం మానుతాడా? సూర్యుడి వేడిమి వల్లనే మనకు పంటలు, ఫలాలు వస్తున్నాయి, వానలు కురుస్తున్నాయి. అదేవిధంగా నా పాండిత్యం ఉపయోగించే వారికి ఉపయోగపడుతూనే ఉంటుంది. ఎందుకు మాధవయ్య, నువ్వు చెప్పింది బాగానే ఉంది. ఊరంతా నీ కారణంగా మన కుటుంబానికి ఎదురు తిరిగితే మనకు నిలవ నీడ లేకుండా పోతుంది కదా అన్నాడు. నేనేమి అంత తెలివి తక్కువ వాణ్ణి కాదు. మన ఊళ్ళో అందరికంటే ధనికులైన కనకయ్య, రత్నగుప్తుడు, వరహాల శెట్టి నాకు మంచి మిత్రులు. సీతాపురం గ్రామాధికారి మహానందుడు, ఊరికల్లా పెద్ద వస్తాదు భీమన్న నేనంటే ప్రాణమిస్తారు. ఈ 5గురు పంచభూతాల్లా నన్ను ఆదుకుంటూనే ఉంటారు కాబట్టి మననెవరూ ఏమీ చేయలేరు అన్నాడు మంగళుడు. మాధవయ్య బాధగా, ఈ 5గురు పరమ దుర్మార్గులు. ఎదుటివారిని బాధ పెట్టి వినోదిస్తారు. వేళ్లతో నువ్వెన్నాళ్ళని వేగగలవు అని అడిగాడు. వాళ్ళు పరమ దుర్మార్గులే కావచ్చు, అయినా ఊరంతా కలిసి వాళ్ళనేమి చేయలేరు కదా. కానీ వాళ్ళు తలుచుకుంటే మనలను కూడా ఏమైనా చేయగలరు. అందుకే నేను వాళ్లతో స్నేహం చేస్తున్నాను. నా వంటి మహాపండితుడు వాళ్లలో లేని గుణాలు ఉన్నట్లు చెప్పి పొగుడుతుంటే వాళ్ళు చాలా సంతోషించి నాకు మంచి మిత్రులయ్యారు. వాళ్ళని ఇంకా సంతోషపెట్టాలనే నేను నా పాండిత్యంతో ఇతరులను బాధిస్తున్నాను అన్నాడు మంగళుడు. తన కుమారుడు దుష్టుల స్నేహంలో పడి దుష్టుడైపోతున్నాడని మాధవయ్యకు అప్పుడు అర్థమయ్యింది. ఆయన ఈ విషయమై ఏం చేయాలా అని మథనపడుతూ ఉండగా మంగళుడి మేనమామ చుట్టపు చూపుగా వాళ్ళింటికి వచ్చాడు. 1-2 రోజుల్లోనే ఆయనకు మేనల్లుడి ధోరణి అవగతమయ్యింది. ఆయన మాధవయ్యతో, నేను మంగళుడికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేద్దామనుకుంటున్నాను. వాడిలో అన్నీ మంచి లక్షణాలే, ఒక్క అహంకారం తప్ప. నా మాట విని వీడిని గంగాపురంలోని రంగనాథ పండితుడి వద్దకు పంపు అన్నాడు. కొడుకు అహంకారం తగ్గించడానికి ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్న మాధవయ్య వెంటనే మంగళుణ్ణి పిలిచి, గంగాపురంలో రంగనాథుడనే మహాపండితుడున్నాడట, వెళ్ళి ఆయన్ని ఓడించి మన ఊరుకు మంచి పేరు తీసుకురాగలవా అని అడిగాడు. మంగళుడు సరేనని వెంటనే బయలుదేరి గంగాపురం చేరుకుని రంగనాథుడి ఇంటికి వెళ్ళాడు. తీరా చూస్తే ఆ ఇల్లు అతి సాధారణంగా ఉంది. రంగనాథుడు కూడా ముతక బట్టలు కట్టుకుని సామాన్యంగా కనిపిస్తున్నాడు. ఆయన భార్య ఒంటి మీద ఆభరణాలేమీ లేవు. ఎంతో అట్టహాసంగా తనింటికి వచ్చిన మంగళుణ్ణి రంగనాథుడు ఎంతో వినయంగా పలకరించి వచ్చిన పని అడిగి తెలుసుకుని, నీ ముఖంలోని తేజస్సే నీవు మహాపండితుడు అని చెబుతున్నది. నువ్వు చదివిన కావ్యాలు, వ్యాకరణ గ్రంథాలు ఏమిటో చెప్పు అన్నాడు చిన్నగా నవ్వుతూ. మంగళుడు వాటి గురించి చెప్పగానే, ఎంత చదివిన నీతో నేను పోటీ పడగలనా? నీ గొప్పతనాన్ని నేను అంగీకరిస్తున్నాను. నువ్వు నా ఇంట్లో 4 రోజులుండి నువ్వు చదివిన వాటి వివరణ చెబితే విని సంతోషిస్తాను అన్నాడు రంగనాథుడు. పోటీ లేకుండా గెలిచిన గెలుపు కంటే పోటీలో ఓటమికే నేను ఇష్టపడతాను. మనం పోటీ పడవలసిందే అన్నాడు మంగళుడు పట్టుదలగా. సరే, ఎలాగూ నువ్వు 4 రోజుల పాటు నా ఇంట్లో ఉంటావు కదా. ఆ తర్వాత 5వ రోజున మనం కలిసి పట్నం వెళదాం. అక్కడ జమీందారు నాగరాజు గారి ఆస్థాన పండిత పదవికి పోటీ జరుగుతోంది. నాకు ఆహ్వానం వచ్చింది. నాతో పాటు నువ్వు వచ్చి ఆ పోటీలో పాల్గొనవచ్చు. ఆ విధంగా నీ కోరిక తీరుతుంది అన్నాడు రంగనాథుడు. మంగళుడు దీనికి ఎంతో సంతోషించాడు. ఎందుకంటే అక్కడ ఒక్క రంగనాథుడినే కాక మరెందరో పండితుల్ని ఓడించి తన ప్రతిభను నిరూపించుకుని గర్వంగా తన ఊరుకు తిరిగి వెళ్లవచ్చు. మంగళుడు రంగనాథుడింట 4 రోజులున్నాడు. రంగనాథుడి భార్య వాణ్ణి సొంత అక్కల ఆదరించి భోజనం పెట్టేది. రంగనాథుడి పిల్లలిద్దరూ బాగా చిన్నవాళ్లైనా
సత్ప్రవర్తనతో వాడికి మర్యాదలు చేశారు. రంగనాథుడు మంగళుడు రోజు సాహిత్య గోష్ఠి చేస్తూ ఉండేవారు. రంగనాథుడు సామాన్యుడు కాదని మంగళుడికి అర్థమయ్యింది. అయితే రంగనాథుడు దేనికి మంగళుణ్ణి ఖండించకపోవడంతో వాడికి మనసులో రంగనాథుడు లోతుగా నాతో చర్చించడానికి భయపడుతున్నాడు అంటే ఆయనది మిడిమిడి జ్ఞానమే కావచ్చు అనిపించేది. అయితే రంగనాథుడి గురించి మరొక విషయం కూడా మంగళుడికి అంతుపట్టలేదు. ఒకసారి రంగనాథుడి ఇంటికి ఒక రైతు కూరగాయలు తెచ్చి ఇచ్చి, అయ్యా, నా పొలంలో పండిన ఈ పంట మీ ఇంటి వంటగా మారితేనే దానికి సార్థకత అన్నాడు. దీనికి రంగనాథుడు నవ్వి, మనిషికి తిండి పెట్టేది చదువు కాదు, నీ వంటి రైతు. నా వంటి వాళ్ల ప్రాణం నిలబెట్టే నీవు నన్ను సృష్టించిన ఆ బ్రహ్మదేవుడి కంటే గొప్పవాడివి అని రైతును మెచ్చుకుని పంపేశాడు. ఈ విధంగా ఎందరో సామాన్యులను రంగనాథుడు తనకంటే గొప్పవాళ్లను మెచ్చుకోవటం మంగళుడికి నచ్చలేదు. పట్నానికి ప్రయాణమై వెళ్లే రోజున వాళ్లు సామాను 2 మూటలుగా కట్టారు. మూటలు బరువుగా ఉన్నాయి. వాటిని పడవరేవు దాకా మోయటానికి వేరే మనిషి కావలసి వచ్చాడు. మామూలుగా వచ్చే పనివాడు ఒంట్లో బాగుండక ఎవరో కొత్తవాణ్ణి పంపాడు. ఆ కొత్తవాడికి చిరాకు ఎక్కువ. గొణుక్కుంటూనే వాడు మూటలు నెత్తి మీద పెట్టుకున్నాడు. వాడి వెనకనే మంగళుడు రంగనాథుడు నడక ప్రారంభించారు. రంగనాథుడింటికి పడవరేవు చాలా దూరం. పడవకు సమయం మించిపోతే మరొక పడవ దొరకదని రంగనాథుడు మూటలు మోసేవాణ్ణి త్వరగా నడవమని హెచ్చరించాడు. దానికి వాడు చిరాగ్గా, ఈ పొద్దుటెండలో మూటలు నీ నెత్తి మీద పెట్టుకున్నాడు, కష్టం తెలుస్తుంది అని రంగనాథుణ్ణి కసిరాడు. వాడేమన్నా ఊరికే మోస్తున్నాడా? డబ్బు తీసుకుని మూటలు మోసేవాడికి ఇంత అహంకారం ఏమిటి అని మంగళుడు మండిపడబోగా రంగనాథుడు అతన్ని వారించి మూటలు మోసేవాడితో, అవును నాయనా, మా వల్ల కాని పని నువ్వు చేస్తున్నావు. కానీ ఆలస్యమైతే పడవ వెళ్ళిపోతుంది. అప్పుడు నీ శ్రమ నా శ్రమ కూడా వృధా అవుతుందన్న ఆతృతలో నిన్ను తొందర పెట్టినందుకు నన్ను క్షమించు. నీకు కష్టం లేకుండా వెళదాం. ఆ పైన మన అదృష్టం అన్నాడు. ఏమనుకున్నాడో మూటలు మోసేవాడు నడక వేగం హెచ్చించి సమయానికి పడవరేవుకు చేర్చాడు. పడవ నడిపేవాడు రంగనాథుణ్ణి చూస్తూనే చేతులు జోడించి నమస్కరించి, అయ్యా, తమరు వస్తున్నారని కబురు తెలిసి పడవను కాసేపు ఆపాను. శ్రీరామచంద్రుడి కోసం గుహుడిలా తమ రాక కోసం ఎదురు చూస్తున్నాను అన్నాడు. అంత మాటనకు, ఈ దరి నుంచి ఆ దరికి చేర్చే నీ విద్య ముందు నా విద్యలేపాటివి అంటూ అతన్ని మెచ్చుకుని పడవెక్కాడు రంగనాథుడు. ఇదంతా మంగళుడికి నచ్చలేదు. ఆయన ఏమీ అనకుండానే తను పడవెక్కాడు. పడవలో తెలిసిన వారందరికీ నాకంటే గొప్ప పండితుడు అని మంగళుణ్ణి గురించి రంగనాథుడు చెప్పాడు. పడవ పట్నం చేరుకునేసరికి రేవులో జమీందారు నాగరాజు పంపగా వచ్చిన దివాను ఎదురొచ్చి రంగనాథుడితో, అయ్యా, జమీందారు గారు స్వయంగా రావాలనుకుని పనుల ఒత్తిడి వల్ల రాలేకపోయారు. అన్ని ఏర్పాట్లు నన్ను చేయమన్నారు. వారికి తమ దీవెనలు నా ద్వారా పంపగలరు అన్నాడు. రంగనాథుడు నవ్వి, నా బదులు మహారాజు పడవలో వచ్చి ఉంటే నాగరాజు ఎన్ని పనులున్నా మానుకుని రాగలడు. ఎందుకొచ్చిన మాయ మాటలు? పండితులను గౌరవించటం భోజుడికి ఆంధ్రభోజుడికి చెల్లింది. పులి చర్మం కప్పుకుంటే నక్క పులి అయిపోగలదా? నాగరాజుకు అంతస్తుల పట్టింపు ఎక్కువ. నా వంటి పేద పండితుణ్ణి స్వయంగా వచ్చి ఆహ్వానించలేడు. తనకు దీవెనలు కావాలంటే మాత్రం స్వయంగా రావాలని చెప్పు అన్నాడు దివానుతో. ఈ మాటలు విని మంగళుడు ఆశ్చర్యపడ్డాడు. రంగనాథుడిలో అహంకారం అంటూ ఉన్నదని అంతవరకు అతనికి తెలియదు. ఏం జరుగుతుందోనని అతను భయపడ్డాడు. కానీ దివాను మారు మాట్లాడకుండా వాళ్ళిద్దరికీ విడిది ఏర్పాట్లు చేశాడు. మరికొంతసేపటికి జమీందారు స్వయంగా విడిదికి వచ్చి రంగనాథుడిని మన్నించమని అడిగాడు. రంగనాథుడు మౌనంగా తల ఊపి ఊరుకున్నాడు. జమీందారు వెళ్లిపోయాక మంగళుడు ఆశ్చర్యంగా రంగనాథుణ్ణి, మిమ్మల్ని పొగిడే సామాన్యుల్ని కూడా మీరు తిరిగి పొగిడారు. ఒక మూటలు మోసేవాడు మిమ్మల్ని ఏసడిస్తే కోపగించుకోకుండా మన్నించమని అడిగారు. జమీందారు పట్ల మీ ప్రవర్తన నాకు కేవలం అహంకారంలా కనిపిస్తున్నది. ఆయన నిర్వహించే పోటీలో ఓటమిని కోరి మీరీ పని చేస్తున్నారా అని అడిగాడు. రంగనాథుడు తల అడ్డంగా తాటించి, పండితుడైన వాడు తనకంటే తక్కువ వారిని వినయ విధేయతలతో గౌరవించాలి. తనను శాసించగల గొప్పవారిని, తనకు ప్రయోజనకరంగా ఉండేవారిని అహంకారంతో శాసించాలి. నేనదే చేశాను అన్నాడు. అలా ఎందుకు చేయాలి అని ప్రశ్నించాడు మంగళుడు.
తన పాండిత్యంతో గొప్పవాళ్లను శాసించగలిగినప్పుడే ఆ పాండిత్యం గొప్పదవుతుంది. జరగబోయే పోటీలో నేను వినయంతో కాక పాండిత్యంతో విజయం సాధించదలుచుకున్నాను. జమీందారు పట్ల వినయంగా ఉంటే అప్పుడు పోటీలో గెలిచినా నాకు తృప్తి ఉండదు. నా పాండిత్య బలంతో జయించాలనుకున్నప్పుడు నేనీ పద్ధతిలోనే మసలాలి కదా అన్నాడు రంగనాథుడు. అది విన్న మంగళుడికి తన ప్రవర్తన గుర్తుకొచ్చి సిగ్గుపడ్డాడు. పండితుడైన వాడు చేతకాని వాళ్లను సాధించటం మాని శక్తిమంతుల్ని ఎదిరించలేకపోతే అతను ప్రతిభావంతుడు కానేరడు. అదీగాక రంగనాథుడు తన పట్ల అహంకరించకుండా గౌరవించాడంటే ఆయన తనను కూడా తక్కువ వాడని అనుకున్నట్లే కదా. ఇది గ్రహించాక మంగళుడికి పోటీలో పాల్గొనకుండా రంగనాథుడి వద్ద సెలవు తీసుకుని సీతాపురం తిరిగి వెళ్ళాడు. అక్కడ మంగళుడు సామాన్యులను గౌరవిస్తూ గొప్పవారికి తలవంచకుండా కొత్త జీవితం ప్రారంభించి అచిరకాలంలోనే మంచి పేరు తెచ్చుకునేసరికి కొన్నాళ్లకు వాడు కూడా జమీందారు నుంచి ఆహ్వానం పొందేటంత గొప్పవాడయ్యాడు. కథ సమాప్తం. వడ్డీ వ్యాపారి. రంగాపురంలోని భోషయ్య పెద్ద వడ్డీ వ్యాపారి. వడ్డీ వ్యాపారం లాభసాటిగా సాగాలంటే దయాదాక్షిణ్యాలు పాటించని కఠిన ప్రవర్తన అవసరం అన్న నమ్మకం కలవాడు. భోషయ్య ఉండేది రంగాపురం అయినప్పటికీ పక్కనే ఉన్న పట్టణంలోనే ఆయన వ్యాపారం చక్కగా సాగుతున్నది. ఒకనాడు భోషయ్య పట్నం వెళ్లి 5-6 దగ్గర రావలసిన 10,000 రూపాయలు వసూలు చేసుకుని గ్రామానికి తిరుగు ప్రయాణం అయ్యాడు. బాగా చీకటి పట్టంతో రంగాపురం వెళ్లే బాడుగు బళ్ళేమీ దొరకలేదు. ఇక చేసేదేం లేక ఆయన కాలినడకన బయలుదేరాడు. భోషయ్య చీకటిలో ఎగుడుదిగుడుగా ఉన్న బళ్లబాటలో జాగ్రత్తగా నడుస్తూ దుస్తుల్లో దాచుకున్న డబ్బు సంచిని ఒకసారి తాకి చూసుకున్నాడు. సరిగ్గా ఆ సమయానికి ఆయనకు ఒక సంగతి గుర్తుకు రావటంతో హడలిపోయాడు. ఆ చుట్టుపక్కల పేరు మోసిన గజ దొంగ వీరమల్లు వారం కిందటే చెరసాల నుంచి విడుదలై తిరిగి వచ్చాడు. వాడుండేది రంగాపురం సమీపాన గల గూడెంలో. తాను పట్టణం నుంచి డబ్బుతో తిరిగి వస్తున్నట్టు పసిగడితే డబ్బుతో పాటు తన ప్రాణాలు కూడా వాడు తీసేయొచ్చు. ఇలాంటి భయంతో భోషయ్య మరికొంత దూరం నడిచేసరికి వెనక నుంచి "ఎవరు బాబు" అన్న కంఠస్వరం వినిపించింది. అది వింటూనే భోషయ్య అదిరిపడి వెనక్కు తిరిగి చూశాడు. చీకటిలో ఒక ఆజానుబాహుడైన వ్యక్తి తన కేసి రావటం ఆయనకు లేలగా కనిపించింది. ఎవడు వీడు? గజ దొంగ వీరమల్లు కాదు గదా అనుకున్నాడు భోషయ్య భయంతో వణికిపోతూ. అంతలో ఆ వ్యక్తి ఆయనను సమీపించి ఎడం భుజం మీద ఉన్న గడ్డ పలుగును కుడి భుజానికి మార్చుకుంటూ "బాబూ మీరా? నేను భీమయ్యను, పొలం నుంచి వస్తున్నాను" అన్నాడు. దానితో ప్రాణం కుదుటపడిన భోషయ్య "ఉదయం నుంచి పట్నంలో డబ్బు రావాల్సిన వాళ్ళ ఇళ్లన్నీ తిరిగాను. శ్రమ తప్ప ఒక్క దమ్మిడి వసూలు కాలేదు. మన గ్రామానికి బయలుదేరేసరికి చీకటి పడిపోయింది" అన్నాడు. ఇద్దరూ కలిసి కొంత దూరం నడిచాక బాటకు అడ్డంగా ఉన్న చిన్న కాలువ దాటవలసి వచ్చింది. భోషయ్య కాలువలో దిగుతూనే అక్కడ ఉన్న బురదలో కాలు జారి తూలి ముందుకు పడబోయాడు. అయితే భీమయ్య ఆయన భుజం పట్టుకుని పడకుండా ఆపాడు. అంతలో కాలువ అవతలిగట్టు నుంచి "ఎవరు వాళ్ళు?" అన్న భీకరమైన గొంతు వినిపించింది. ఆ ప్రశ్నించిన వాడు గజ దొంగ వీరమల్లని గ్రహించిన భోషయ్య గజగజలాడిపోతూ భీమయ్య చెవిలో "నీతో చిన్న అబద్ధం చెప్పాను భీమయ్య. ఇవాళ వసూలైన 10,000 రూపాయలు ఈ సంచిలో ఉన్నాయి. నీ దగ్గర దాయి" అంటూ డబ్బు సంచిని భీమయ్యకిచ్చాడు. భీమయ్య భోషయ్యకు భయపడవద్దని ధైర్యం చెప్పి ఆయనతో పాటు కాలువ దాటి ఒడ్డు చేరాడు. ఆ వెంటనే వీరమల్లు భోషయ్యను సమీపించి ఆయన దుస్తుల్లో వెతికి చూసి డబ్బేమీ కనపడకపోయేసరికి "ఇందులో ఏదో మోసం ఉంది. దగ్గర చిల్లి గవ్వైనా లేకుండా ఎవడైనా ప్రయాణం చేస్తాడా?" అంటూ భోషయ్య గొంతు పట్టుకున్నాడు. భోషయ్య విలవిల్లాడిపోతూ "భీమయ్య రక్షించు, రక్షించు" అని అరిచాడు. అప్పుడు భీమయ్య "ఒరేయ్, నువ్వు గజ దొంగ వీరమల్లువని నాకు తెలుసు. నేను రంగాపురం భీమయ్యను" అంటూ పలుగును 2 చేతులతో వడిసి పట్టుకుని వీరమల్లు కేసి ఒక్కడుగు వేశాడు. మరుక్షణం వీరమల్లు భోషయ్యను వదిలి అక్కడి నుంచి పారిపోయాడు. ఆ తర్వాత భీమయ్య భోషయ్యకు తోడుగా ఇంటి వరకు వెళ్లి తన దగ్గర ఉన్న డబ్బు సంచిని ఆయనకిచ్చాడు. నెల రోజులు గడిచాక ఒకనాడు వీరమల్లు భోషయ్య వద్దకు వెళ్ళి అమాయకంగా ముఖం పెట్టి "బాబూ, మీ వల్ల ఒక చిన్న సాయం కావాలి" అన్నాడు. భోషయ్య లోపల భయపడుతూనే పైకి బెంకంగా "సాయమా? ఏమిటది?" అని అడిగాడు. "మా అమ్మాయికి పెళ్లి సంబంధం కుదిరింది. మీ బోటి పెద్దల్ని నమ్ముకునే అందుకు ఒప్పుకున్నాను. 1,000 రూపాయలు ఇచ్చారంటే
6 నెలల్లో తిరిగిచ్చేస్తాను అన్నాడు వీరమల్లు. డబ్బు ఇస్తే రాదేమో, ఇవ్వకపోతే గొడవ చేస్తాడేమో అని పోషయ్య కొంచెం సేపు ఆలోచించి చివరికి అతనికి 1000 రూపాయలు ఇచ్చి పంపాడు. వీరమల్లు వెళ్ళిన కొంతసేపటికి భీమయ్య వచ్చి బాబుగారు అంటూ చేతులు జోడించి ఏమో చెప్పబోయేంతలో పోషయ్య సంగతి ఏమిటి భీమయ్య అని ప్రశ్నించాడు. నా భార్యకు జబ్బు చేసింది బాబు, వారం రోజులుగా మంచం దిగడం లేదు. వైద్యం కోసం పట్నం తీసుకుపోవాలని అనుకుంటున్నాను. తమర్ని దైవంలా నమ్ముకుని వచ్చాను. ఒక్క 100 రూపాయలు అప్పుగా ఇచ్చారంటే వడ్డీతో సహా చెల్లించుకుంటాను అన్నాడు భీమయ్య. అది వింటూనే పోషయ్య ముఖం రంగు మారింది. అంతకుముందు వీరమల్లుకిచ్చిన 1000 రూపాయలు గుర్తుకు రావడంతో విసుగ్గా, నా ఇంట్లో డబ్బు రాసిపోసి ఉందా అడిగిన వాడికల్లా ఇవ్వడానికి? గంటకు ముందు ఆ వీరమల్లు వచ్చి కూతురు పెళ్ళని చెప్పి 1000 రూపాయలు పట్టుకుపోయాడు. ఇప్పుడు నువ్వు తగలడ్డావు అన్నాడు. మరేం మాట్లాడలేక భీమయ్య దిగులుగా, అంతా తమ దయబాబు అన్నాడు. చూడు భీమయ్య, ఉన్నమాట అంటున్నందుకు కోపం తెచ్చుకోకు. వీరమల్లుకు అప్పు ఇచ్చానంటే వాడికి ఎవరిల్లు కొల్లగొట్టైనా నా అప్పు తీర్చే శక్తి ఉంది. మరి నీ వల్ల ఏమవుతుంది చెప్పు? రెక్కాడితే గాని డొక్కాడని కూలివాడివి. కావాలంటే ఇదిగో 10 రూపాయలు తీసుకుపో, నాకు తిరిగి ఇవ్వనవసరం లేదు అన్నాడు పోషయ్య. భీమయ్య 10 రూపాయలు తీసుకోకుండా మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. 2 నెలలు గడిచాయి. ఒకనాటి రాత్రి పోషయ్య ఇంట్లో దొంగతనం జరిగింది. విలువైన బంగారు నగలతో పాటు 25,000 రూపాయల రొక్కం దొంగల పాలైందని ఊరంతా చెప్పుకున్నారు. ఇది జరిగిన వారం రోజుల తర్వాత భీమయ్య పంట కాలవ నుంచి పొలానికి నీరు పెడుతూ ఉండగా గజ దొంగ వీరమల్లు అక్కడికి వచ్చి చిన్నగా నవ్వుతూ, రంగాపురం భీమయ్యవు నువ్వేనా అని అడిగాడు. ఆ సమయంలో వీరమల్లు అక్కడికి ఎందుకు వచ్చాడో అర్థం కాక భీమయ్య, అవును ఆ భీమయ్య నేనే, నువ్వెవరైంది కూడా నాకు తెలుసు, ఇంతకు వచ్చిన పనేమిటి అని అడిగాడు. ఆ మధ్య చక్రవడ్డీల పోషయ్య దగ్గరకు నువ్వు అప్పుకెళ్ళావు కదా, పని కాలేదు అవునా? ఇదిగో ఇప్పుడు నీకు ఈ సంచి ఇస్తున్నాను, ఇందులో 200 ఉన్నాయి. ఈ డబ్బు ఒకప్పుడు ఆ పోషయ్యదే కనుక పుణ్యం కూడా ఆయనకే దక్కుతుంది అంటూ భీమయ్య ఏదో అనబోయే లోపలే సంచిని చేనుగట్టు మీద ఉంచి వీరమల్లు చకచక పట్నం దారి పట్టాడు. భీమయ్య సంచి తీసుకుని తిన్నగా పోషయ్య ఇంటికి వచ్చి ఆయనకు జరిగింది చెప్పి, బాబు వీరమల్లు ఈ సంచిలో 200 రూపాయలు ఉన్నాయన్నాడు. నేను లెక్క పెట్టలేదు అంటూ డబ్బు సంచిని ఆయనకి ఇవ్వబోయాడు. అయితే పోషయ్య ఆ సంచి తీసుకోకుండా, నన్ను క్షమించరా భీమయ్య, వీరమల్లు వేరెవరి ఇల్లో కొల్లగొట్టైనా నా బాకీ తీర్చగలడని ఆ రోజు నీతో అన్నాను. ఆఖరికి వాడో నా ఇంటినే దోచుకుపోయాడు. ఉపకారం చేసిన నీకు సాయపడకపోగా అవమానకరంగా మాట్లాడాను. నాకు తగిన శిక్షే పడింది. ఆ డబ్బు నువ్వే ఉంచుకో. దాన్ని ఆ రాత్రి నన్ను కాపాడినందుకు నీకు కృతజ్ఞతగా ఇస్తున్నది, కాదనకు అన్నాడు పైపంచెతో కళ్ళు తుడుచుకుంటూ. భీమయ్య చేతులు జోడించి ఆయనకు నమస్కరించి తన ఇంటికేసి వెళ్ళాడు. కథ సమాప్తం. బేతాళ కథ. సింహంతో వాగ్వాదం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఎంత భయంకరమైన కాళరాత్రిలో నువ్వు పడుతున్న శ్రమ చూస్తుంటే నాకు అమిత ఆశ్చర్యమే కాక ఒక శంక కూడా కలుగుతున్నది. అదేమిటంటే, ఇంత కఠిన శ్రమ ఇక్కట్లకు ఓర్చి నువ్వు కార్యం సాధించిన తర్వాత దాని ఫలితం పట్ల ఆసక్తి కనబరచగలవా? నా ఈ ప్రశ్నను వివరించేందుకు నీకొక కథ చెప్పదలిచాను. బహుశా చాలామందిలాగే నీకు నేను చెప్పబోయే కథలోని ప్రథమ భాగం తెలిసే ఉంటుంది. అది 3 అన్నదమ్ములు సింహం గురించిన కథ. ఏమైనా ఆ కథలో నీకు తెలియందేమిటో వినిపించే ముందు నీకు తెలిసినదేమిటో క్లుప్తంగా చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. ఒకానొకప్పుడు దివ్యానందుడనే యోగి ఒక గురుకులం నడుపుతూ ఉండేవాడు. ఆయన ఆశ్రమానికి ఒకవైపున అరణ్యం, మరొక వైపున ఎత్తైన పర్వతంతో పాటు దాపుల ఒక నది ప్రవహిస్తూ ఉండేది. దివ్యానందుడు నివసించే కొండ గుహకు ఎదురుగా విద్యార్థుల కోసం కొన్ని కుటీరాలుండేవి. ఒకసారి 3 రాజకుమారులు విద్యాభ్యాసం కోసం గురుకులంలో చేరారు. వాళ్లల్లో ఒకడు సింహాసనానికి వారసుడు, మిగిలిన 2 అతడి సవతి తల్లి కొడుకులు. 3 ఏమంత తెలివైన విద్యార్థులు కారు.
అయినా దివ్యానందుడు వాళ్లకు ముందు ముందు ప్రయోజనకరంగా ఉండే పాఠ్యాంశాలను ఎంతో శ్రమ కోర్చి బోధిస్తూ ఉండేవాడు. అయితే ముగ్గురు రాజకుమారులకు మాత్రం గురువు బోధించే వాటికన్నా అలౌకిక శక్తుల గురించిన విషయాల్లో ఎక్కువ ఆసక్తి ఉండేది. దివ్యానందుడి వద్ద మంత్రశాస్త్రానికి సంబంధించిన అనేక తాళపత్ర గ్రంథాలుండేవి. అవకాశం దొరికినప్పుడల్లా గురువు కంటపడకుండా రాజకుమారులు వాటిని చదువుతూ ఉండేవారు. గురుకులంలో గోవిందుడనే విద్యార్థి ఒకడుండేవాడు. వాడు మంచి చురుకుదనం, తెలివితేటలు, వివేకము కలవాడు. వాడు గురువు వద్ద యోగ విద్య అభ్యసిస్తూ విద్య ముగిసిన తర్వాత గురుకులంలో యోగిగా ఉండిపోవాలని ఆలోచిస్తూ ఉండేవాడు. దివ్యానందుడికి వాడి మీద మంచి అభిమానం ఉండేది. తదనంతరం గురుకులాన్ని నడపడానికి అవసరమైన యోగ్యత గోవిందుడికొన్నదని ఆయనకు తెలుసు. కాని వాడింకా మానసికంగా పరిపక్వ దశకు రాలేదని, తరచుగా అతని ఆలోచనలు సంపదల మీద, సమాజంలో పేరు ప్రఖ్యాతులు గడించటం మీద లగ్నమవుతున్నవని ఆయన పసిగట్టాడు. ఇలా ఉండగా ఒకనాడు రాజకుమారులకు తమ తండ్రి ఆరోగ్యం క్షీణదశలో ఉన్నదని తెలిసింది. తమను తీసుకుపోయేందుకు రాజధాని నుంచి రాజోద్యోగులెవ్వరూ రాకపోయినా తమకు తామై రాజధానికి వెళ్లాలని వాళ్లు నిర్ణయించుకున్నారు. ఈ సంగతి విన్న దివ్యానందుడు వాళ్లతో, మీ విద్య పూర్తయింది. మీరు గురుకులం వదిలి రాజధానికి వెళ్లటానికి నాకెలాంటి అభ్యంతరమూ లేదు. కాని ప్రయాణంలో తోడుగా ఉండేందుకు ఏ రాజదూత అయినా వచ్చే వరకు ఆగటం మంచిది. అలా కానప్పుడు మీకు తోడుగా గోవిందుణ్ణి పంపుతాను. అతడు మీకు మంచి మిత్రుడు గదా, అవసరమైనప్పుడు మీకు సలహాదారుగా, పర్యవేక్షకుడుగా ఉండగలడు అన్నాడు. దీనికి పెద్ద రాజకుమారుడు ఎంతో సంతోషంగా, అలాగే పంపండి గురువర్య. గోవిందుడంటే మాకున్న అభిమానం, గౌరవం మీకు తెలియంది కాదు అన్నాడు. మంచిది నాయనా, నేను గోవిందుణ్ణి నీకు సలహాదారుగానే కాదు, నువ్వు సింహాసనానికి వచ్చిన తర్వాత అతను అంగీకరిస్తే ప్రధానమంత్రి పదవి ఇవ్వవలసిందిగా సూచించదలిచాను అన్నాడు దివ్యానందుడు. గురువర్య, ఇందుకు నేను పూర్తి అంగీకారం తెలుపుకుంటున్నాను. గోవిందుడు నాకు సలహాదారే కాదు, అతన్ని మంత్రిగా సన్మానించటం నాకెంతో ఆనందకారణమవుతుంది అన్నాడు పెద్ద రాజకుమారుడు. తర్వాత దివ్యానందుడు గోవిందుడికి ఏకాంతంలో జరిగింది చెప్పి, గోవిందా, నిన్ను నమ్మిన వాళ్లకు రక్షణ ఇవ్వగల శక్తి నీకున్నది. రాజకుమారులు మంచివాళ్లు, సౌమ్యులే కాని అంతగా వివేకం కలవాళ్లు కారు. ఆ సంగతి గుర్తుంచుకో అని హెచ్చరించాడు. అందుకు గోవిందుడు వినయంగా, గురువర్య, విద్య పూర్తి అయ్యాక మీ సన్నిధిలోనే శిష్యుడిగా ఉండిపోవాలన్నది నా కోర్కె అన్నాడు. ఇది విన్న దివ్యానందుడు చిరునవ్వు నవ్వి, నీకు భౌతిక సుఖాల పట్ల, కీర్తి అధికారాల పట్ల కొంత ఆసక్తి ఉన్నదని నేనెరుగుదును. సత్యధర్మాలకు కట్టుబడి ఉంటూ సమర్థుడైన మంత్రి అనిపించుకోవటం అంత సులభ సాధ్యం కాదని నాకు తెలుసు. అందువల్ల ఏనాడైనా అలాంటి పదవి పట్ల నీకు అసంతృప్తి కలిగితే ఆశ్రమానికి తిరిగి రావచ్చు అని చెప్పాడు. మర్నాడు రాజకుమారులు గోవిందుడు రాజధానికి బయలుదేరి మిట్ట మధ్యాహ్నం వేళకు అరణ్యంలోని ఒక సెలయేటి ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ వాళ్లు తమ వెంట తెచ్చుకున్న రొట్టెలు తిని సెలయేటి నీరు తాగి విశ్రమించారు. ఆ సమయంలో ముగ్గురిలోనూ చిన్నవాడైన రాకుమారుడు కొద్ది దూరంలో చెల్లాచెదురుగా పడి ఉన్న ఎముకలను చూసి ఉత్సాహంగా, ఆహా, ఇవి సింహం ఎముకలు. నాకు తెలిసిన మంత్రం ద్వారా వీటన్నిటినీ ఒకటిగా చేర్చి సింహం అస్థిపంజరాన్ని తయారు చేయగలను అన్నాడు. అలా అయితే ఆ అస్థిపంజరంలో నెత్తురు, పైన చర్మం ఏర్పడేలా చేసే మంత్రం నాకు తెలుసు అన్నాడు రెండవ రాజకుమారుడు. ఇంకేం, ఆ అస్థిపంజరానికి ప్రాణం పోయగల మంత్రం నేనెరుగుదును అన్నాడు సింహాసనానికి వారసుడైన పెద్ద రాజకుమారుడు. ఆగండి, మీరు చేయబోయే పని చాలా ప్రమాదానికి దారితీస్తుంది అని గోవిందుడు గట్టిగా హెచ్చరించాడు. అయినా రాజకుమారులు అతని హెచ్చరికను లెక్క చేయకుండా సింహాన్ని వాహనంగా చేసుకుని తాము రాజధానికి వెళితే ప్రజలు ఎంతగా ఆశ్చర్యచకితులవుతారో చర్చించుకోసాగారు. గోవిందుడు వాళ్లను మరోసారి హెచ్చరించాడు. కాని రాజకుమారులు అదేమీ వినిపించుకోకుండా తమకు తెలిసిన మంత్రాలను ఉచ్చరించటం ప్రారంభించారు. గోవిందుడు చప్పున పోయి ఒక చెట్టు కొమ్మ మీద కూర్చున్నాడు. క్షణాల మీద చెల్లాచెదురుగా పడి ఉన్న సింహం ఎముకలన్నీ అస్థిపంజరంగా తయారైనాయి. అంతలో వాటి మీద చర్మం, ఆ మరుక్షణంలోనే ప్రాణం వచ్చి సింహం లేచి నిలబడి జోరు విదిలించి భేకరంగా గర్జించింది. అది చూసి రాజకుమారులు ముగ్గురు భయకంపితులై నిలువెల్లా వణికిపోసాగారు.
సింహం మరోసారి గర్జించి రాజకుమారుల మీదికి దూకబోయేంతలో గోవిందుడు సింహరాజా ఆగు అంటూ పెద్దగా కేక వేశాడు. గోవిందుడికి పశుపక్ష్యాదుల భాష తెలుసు. సింహం అతని కేక విని తల ఎత్తి చూసింది. అప్పుడు గోవిందుడు సింహాన్ని, నీ ప్రాణదాతలను చంపబోతున్నావా? అదే న్యాయం అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్న వింటూనే సింహం శాంతపడి, క్షమించాలి, ఈ ముగ్గురు నాకు ప్రాణం పోశారన్న సంగతి ఎరగను. ఏవైనా వాళ్లు నాకు ప్రాణంతో పాటు నాలో ఎక్కడలేని ఆకలిని పుట్టించారు. బహుశా ఆ ఆకలి ఏ కొద్ది సంవత్సరాలదో కాదు, శతాబ్దాల నాటిదై ఉంటుంది అన్నది. గోవిందుడు సింహం ఇలా మాట్లాడుతూ ఉండగా రాజకుమారులు ముగ్గురు అక్కడి నుంచి చల్లగా జారుకున్నారు. సింహం గోవిందుల మధ్య ధర్మాధర్మాలను గురించి చర్చ ప్రారంభమయ్యింది. చివరకు సింహం, నా ప్రాణదాతలైన రాజకుమారులను చంపి తినకూడదన్న ధర్మసూత్రానికి నేను కట్టుబడలేను. ప్రాణం చాలా అమూల్యమైనదని నాకు తెలుసు. అయితే నేను తక్షణం ఆకలి తీర్చుకోకపోతే ప్రాణాలను కోల్పోతాను. ఈ స్థితిలో నేను ఏ జంతువును వేటాడలేను. అందుబాటులో ఉన్న ఆహారం రాకుమారులు అన్నది. దానికి గోవిందుడు, దాపుల రాకుమారులు తప్ప నీ ఆకలి తీర్చుకునేందుకు మరేదీ లేదని పొరపడకు, నేనున్నాను అంటూ కొమ్మ మీది నుంచి కిందికి దిగబోయాడు. ఆ వెంటనే సింహం, ఆగు, ఒక చిన్న ప్రశ్న. అసలు జీవులు బ్రతికి ఉండటంలో గల ప్రయోజనం ఏమిటి అని ప్రశ్నించింది. జీవన గమనంలో అభివృద్ధి సాధించేందుకు, అంటే అజ్ఞానాంధకారం నుంచి బయటపడి జ్ఞానమనే వెలుగును సందర్శించేందుకు అని జవాబిచ్చాడు గోవిందుడు. అలా అయితే ఏది కోరదగిందో ఏది కాదో నాకు తెలియజెప్పిన వాడివి నువ్వు. రాజకుమారులు నాకు ప్రాణదానం చేశారని నువ్వు అని ఉండకపోతే వాళ్లను చంపి తిని ఉండేవాణ్ణి. ఇందువల్ల నువ్వు నాకు జ్ఞానోపదేశం చేసిన వాడివి, నా గురువువు. అలాంటి నిన్ను నేనెలా తినగలను? నీ పట్ల నాకు పూర్తి విశ్వాసం ఉన్నది. ఆకలితో మరణించకుండా వెంటనే ఏదైనా మార్గం చూపించు అన్నది సింహం. నీ మాటలు మెచ్చదగినవి, కాని నేను రాజకుమారుల రక్షకుణ్ణి. అందువల్ల నన్నే నీ ఆహారంగా చేసుకో అన్నాడు గోవిందుడు. ఇంతలో రాజకుమారులు విల్లంబులు ధరించిన 2 ఆటవికులతో అక్కడికి వచ్చారు. గోవిందుడు వారించబోయే లోపలే వాళ్ళు బాణాలు గురిచేసి సింహాన్ని కొట్టారు. సింహం కింద పడి గిలగిలా కొట్టుకుని చనిపోయింది. ఇది చూసి రాజకుమారులు పరమానందం చెందారు. గోవిందుడు చెట్టు దిగి రాగానే పెద్ద రాజకుమారుడు అతనికి నమస్కరించి, చాలా కృతజ్ఞులం, నమ్మిన వాళ్లను ఎలా కాపాడాలో నీకు బాగా తెలుసు అన్నాడు. నాకేమాత్రం తెలియదు అన్నాడు గోవిందుడు. నీ వినయ స్వభావ కారణంగా అలా అంటున్నావు. సరే, ఇక బయలుదేరదాం. నిన్ను నా ప్రధానమంత్రిగా నియమించటమే కాదు, రాజ్యంలో ఒక్క రాజు తప్ప మిగతా వారందరికన్నా నిన్ను ధనవంతుణ్ణి చేస్తాను. 3 రాజకుమారులను రక్షించటం అంటే సామాన్యుల వల్ల సాధ్యపడే కార్యం కాదు అన్నాడు పెద్ద రాజకుమారుడు. గోవిందుడు ఒక క్షణం ఆగి, నువ్విచ్చే ధనం నన్ను అతి పేదవాణ్ణి చేస్తుంది. ఈ ఆటవికుల్ని సాయంగా తీసుకుని మీ 3 సురక్షితంగా రాజధానికి వెళ్ళండి. నేను గురువుగారి దగ్గరకు వెళ్ళిపోతున్నాను అని చెప్పి వెనుతిరిగాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, గోవిందుడు రాజకుమారులను సింహం బారి నుంచి రక్షించిన మాట నిజమే కదా. అలాంటప్పుడు తనను నమ్మిన వారిని రక్షించలేనని అతను అనడం అబద్ధం కాదా? అంతేకాక అతడికి సంపదల పట్ల, సమాజంలో కీర్తి సంపాదించటం మీద ఆశ ఉన్నమాట నిజం. అయినప్పటికీ రాజకుమారుడు ఇస్తానన్న ధనం తనను అతి పేదవాణ్ణి చేయగలదని చెప్పడం ఏమంత సమంజసం అనిపించుకుంటుంది? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఆకలి కొన్న సింహాన్ని మంచి మాటలతో వారించి గోవిందుడు రాకుమారుల ప్రాణరక్షణ చేసిన మాట నిజం. కానీ అదే గోవిందుడు రాకుమారుల కన్నా ఎక్కువగా తనను నమ్మిన సింహాన్ని రక్షించలేకపోయాడు. ఆ కారణం వల్లనే అతను నమ్మిన వారిని రక్షించటం తనకే మాత్రం తెలియదన్నాడు. మరొక సంగతి, అసలు జీవులు బ్రతికి ఉండటంలో గల ప్రయోజనం ఏమిటి అన్న సింహం ప్రశ్నకు అజ్ఞానాంధకారం నుంచి బయటపడి జ్ఞాన సముపార్జన చేసేందుకు అని అతను జవాబిచ్చాడు. ఆ జవాబే అతడిలో హఠాత్తుగా తన జీవిత ధ్యేయం ఏమిటన్న జిజ్ఞాసను రేకెత్తించింది. సంపదల పట్ల,
ప్రపంచంలో పేరు ప్రఖ్యాతుల పట్ల గోవిందుడికి ఆసక్తి ఉన్నమాట నిజం. అయితే మనుషుల్లో కొందరిలాగా అతడు ఎప్పటికప్పుడు తన ప్రవర్తనలోని మంచి చెడుల గురించి ప్రశ్నించుకునే తత్వం కలవాడు. రాజాస్థానంలో చేరి సుఖాలను అనుభవించటం ద్వారా తన జీవితంలో ఎన్నో విలువైన మానవతా లక్షణాలను కోల్పోగలనని గ్రహించాడు. ఏ జనక మహారాజు లాంటి అపూర్వ పురుషుడో తను యోగిలా జీవిస్తూ రాజకార్యాలను చక్కబెట్టగలడు. గోవిందుడు ఆ కోవకు చెందినవాడు కాదు. అతడికి ఎదురైన సమస్య భోగిలా జీవించటమా యోగిలా జీవించటమా అన్నది. గోవిందుడు ఆ రెండవ మార్గాన్నే ఎన్నుకుని గురువు దగ్గరికి చేరాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ కంచికి మనమింటికి.